అందరికీ హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. ఈరోజైతే మేము విజయవాడలో గల పూల మార్కెట్కి అయితే వెళ్ళామండి. పూల మార్కెట్కి వేరే పనుల మీద వెళ్ళాం కాబట్టి ఖచ్చితంగా పూలను తెచ్చుకుందామని అయితే వెళ్తామండి విజయవాడ వచ్చినప్పుడు. ఎందుకు అని అంటే పూలు ఎంత రేటు ఉన్నాయండి. అసలు బయట మూర 20 రూపాయలు, 30 రూపాయలు. మొన్న రీసెంట్గా అయితే 50 రూపాయలు పర్చేస్ చేశామండి. ఒక ఫంక్షన్కి వెళ్తూ వదిన వాళ్ళు పూలు పెట్టుకోవడానికి 50 రూపాయలు పెట్టి పూలు తీసుకున్నామండి. అంత కాస్ట్ అనిపించిందండి. సరే ఒక్కసారి మనం విజయవాడ వచ్చాం కదా, చక్కగా పూల మార్కెట్కి వెళ్ళి పూలన్నీ కొనుక్కుందాము దేవుడి పూలకని చెప్పి ఇలా అయితే వచ్చేసాము. మేము ఇప్పుడు పూలు కొనుక్కునేది మాత్రం దేవుళ్ళ కోసం అండి. ఎందుకంటే ఫంక్షన్స్కి అంత ఇంపార్టెంట్ అయితే కాదు, కానీ ఇప్పుడైతే మాత్రం విజయవాడ వచ్చామంటే మాత్రం కేజీల కొద్ది మాత్రం దేవుడికి అయితే పూలు ఖచ్చితంగా కొనుక్కొని వెళ్ళాల్సిందే. ఇక్కడ చాలా తక్కువ అండి. అదనమాట అసలు మ్యాటర్ ఏంటంటే, మనం అక్కడ పావు కేజీ పూలు మనం మన ఇళ్ళ దగ్గర మన ఊళ్ళో అంటే మనకి దగ్గర ఖమ్మం కానీ ఇంకేదైనా అదర్ ఊళ్ళు ఏ ఉన్నా కానీ అక్కడ మనకి కేజీ 500, 600, 700, 800 చెప్తారు. అలాంటిది ఇక్కడ కేజీ పూలు వచ్చేసి తక్కువ, చాలా 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 తక్కువ అండి. అంత రేట్లో మనకి పూల మార్కెట్లో అయితే మనకి చక్కగా పూలు అయితే దొరుకుతాయి. మల్లెపూలు కూడా ఇక్కడ చాలా తక్కువ రేట్ అండి. అదే బయటకు వచ్చినట్టయితే ఒకరి నుంచి ఒకళ్ళకి అట్లా చేతులు మారుతూ ఉంటాయి కదండి, వ్యాపారం కదా. అందువల్ల మనం ఇలాంటి అంటే ఇక్కడ పెద్ద మార్కెట్కి ఏదైనా పని మీద వచ్చినప్పుడు ఇటు కూడా వచ్చామనుకోండి, చక్కగా మనం ఎన్ని పూలు కావాలో అన్ని పూలు తక్కువ ధరకి మనకి ఎక్కువ రోజులు అనమాట మన పూజకి దేవుడి పూజకి ఎక్కువ రోజులు ఉండే పూలని చక్కగా తీసుకొని ఇలా అయితే వెళ్ళాలండి. కానీ మార్కెట్లో అయితే మనుషులు తోస్తున్నారండి, మామూలుగా లేదనమాట. మమ్మల్ని అయితే ఒకళ్ళిద్దరైతే అసలు అంటే గంపలు ఎత్తుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా కొట్టుకి పూలు వేస్తూ ఉంటారు కదండి, వాళ్ళు వస్తూ మన్ని దాటి వెళ్తూ ఉంటారు, అట్నుంచి ఇటు వస్తూ ఉంటారు. అబ్బా ఎంత జనం అండి. పూల మార్కెట్కి వచ్చిన తర్వాత అయితే మేము అంత జర్నీ వేరే కొనాల్సి అంత 1 టౌన్ మొత్తం తిరిగాం కదండి. అక్కడ అంత తిరిగినా కానీ మాకు రిస్క్ అయితే అనిపించలేదు. కానీ పూల మార్కెట్లోకి వచ్చేసరికి మాత్రం ఈ జనాలు ఈ హడావిడి చూసేసి మాత్రం అమ్మో అనుకున్నాము. పూలు అయితే చాలా తక్కువ ధరండి. పూల మార్కెట్లో ఈ ధరలు మీకు నచ్చినాయి అంటే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, తప్పకుండా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.